ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, అలాగే ప్రియతమ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి అన్న గారు, అలాగే టూరిజం మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, అలాగే మన పొన్నం ప్రభాకర్ సార్ గారు, మరి పాటై మాటై చెలరేగినటువంటి గద్దర్ అంతరంగాన్ని స్పష్టీకరిస్తూ పాటకు జీవకణం, మరి ఇప్పుడే మిత్రుడు పాడాడు సూర్యకిరణ్ గారు ఆయన కవిత్వాన్ని, ఈ జీరబోయిన గొంతులో జీవం ఎవరు పోసెదరు అంటూ ఆ విధంగా జానపద జీవకణం వ్యక్తీకరిస్తోంది ఈ పుస్తకం. ముందుగా పాటకు జీవకణం పుస్తకావిష్కరణ మీ అందరి చప్పట్ల మధ్య. ధన్యవాదాలు సార్. వెంటనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ప్రసంగం అపేక్షమాణం. స్వాగతం. మిత్రులారా, రవీంద్ర భారతిలో గద్దరన్న ఫౌండేషన్ తరఫున గద్దరన్న జయంతిని నిర్వహిస్తే ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మిత్రుడు బట్టి విక్రమార్క గారు, మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, మంత్రివర్యులు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, మధు యాస్కి గారు, పెద్దలు కంచె ఐలయ్య గారు, వారి కుటుంబ సభ్యులు, చాలామంది ఇక్కడ గద్దరన్న అభిమానులు, కవులు, కళాకారులు ఈ కార్యక్రమంలో హాజరయ్యి మనమందరం గద్దరన్న కుటుంబ సభ్యులం, ఆ కుటుంబానికి అండగా నిలబడతామని ఇక్కడికి విచ్చేసినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మిత్రులారా, మిత్రుడు పృథ్వీరాజ్ చదువుకునేటప్పటి నుంచి మేమిద్దరం ఒకే కళాశాల, మేమిద్దరం కలిసి చదువుకున్నాం. నాకు చాలా మంచి మిత్రుడు, కానీ ఆయనలో కళాకారుడు, కవి ఉన్నాడని, పాడతాడని నాకు ఇప్పుడే మొదటిసారి సంగంరెడ్డి సత్యనారాయణ గారు తెలంగాణ ఉద్యమంలో ఎంత క్రియాశీలక పాత్ర పోషించిండో మాకందరికి తెలుసు. వారందరూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ సమాజంలో చైతన్యం ఉన్నది, సమాజ చైతన్యం కోసం జీవితాలనే త్యాగం చేసి గజ్జగట్టి గలం విప్పి భుజం మీద గొంగడేసుకొని సమాజాన్ని దొరలకు వ్యతిరేకంగా చైతన్యం చేస్తూ ప్రజాస్వామిక విలువలను కాపాడాలి, పేద ప్రజలకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు న్యాయం జరగాలి, వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడే ఈ సమాజం నిజమైన అభివృద్ధి సాధించినట్టు అని చెప్పి గద్దరన్న నిరంతరం పరితపించాడు. నాకు బాగా గుర్తు, సంవత్సరం గుర్తులేదు, కానీ మేము కాలేజీకి వెళ్ళే రోజుల్లో అచ్చంపేటలో గద్దరన్న కార్యక్రమం ఉండే. ఆ కార్యక్రమాన్ని ఆనాడు ప్రభుత్వాలు అడ్డుకోవాలని చూస్తే వేలాది మంది గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొని గద్దరన్న అచ్చంపేట కార్యక్రమానికి తరలి వెళ్ళింది నాకు బాగా గుర్తు. ఎందుకంటే మా గ్రామమే ఆ రోజు గద్దరన్న కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అప్పుడు గద్దరన్న గొప్పతనం నాకు తెలీదు. మొదటిసారి గద్దరన్న పేరు అప్పుడు నేను వినడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ జనసమితి కావచ్చు, బెల్లి లలిత గారు కావచ్చు, గద్దరన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఆకాంక్షించిన వారిలో ముందు వరుసలో ఉండి
ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిండ్రు. సరే, రాజకీయంగా వాళ్ళు ఈ ఉద్యమాన్ని వాడుకోకపోయి ఉండొచ్చు, రాజకీయ స్వార్థానికి వాడుకోవాలన్న ఆలోచన కూడా వాళ్ళకి రాకపోయి ఉండొచ్చు. కొద్దిమంది వీళ్ళందరూ చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరి రాజకీయ పార్టీలుగా ఎదిగి అధికారంలోకి వచ్చి ఏ త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడి ఏ త్యాగాల పునాదుల మీద ఈ రాష్ట్రాన్ని సాధించినమో ఆ పునాదుల మీదనే అధికారంలోకి వచ్చి ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అణిచివేసే కార్యక్రమం జరుగుతున్నప్పుడు మళ్ళీ గద్దరన్న నా అవసరం ఈ సమాజానికి ఉన్నది, మళ్ళీ నేను నా బాధ్యతను నెరవేర్చాలి అని చెప్పి ఆయన గొంగడి భుజం మీద వేసుకొని మళ్ళీ బయలుదేరాడు. తెలంగాణ లిజెండ్, మా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ మా గద్దరన్న మీద మీకు ఎవరికి పురస్కారం వచ్చినా అది మీకు ఒక గొప్ప అవకాశంగా భావించి ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి ముందుకు తీసుకెళ్ళాలి, విజయవంతం చెయ్యాలి అని తెలియజేస్తూ వారి అభిమానులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా. ప్రజల గుండెల్లో నడుస్తున్న కాలం మీద పొడుస్తున్న పొద్దై ఉదయిస్తాడు గద్దర్. ప్రజా పాటల పర్వంగా మన కాల మహావాగ్గేయకారుడిగా ఈయన జాతి వైతాళికుడు. ఆయన ఒక నశించని సామాజిక విప్లవకారుడు. గద్దర్ ముందు ఏ నోబెల్ ప్రైజ్, గ్రామీస్ ప్రైజ్, ఆస్కర్లు చాలా తక్కువ. తూటాను గెలిచిన, ప్రజల గుండెల్లో నిలిచిన ప్రజల పాట గద్దరన్న. జోహార్ గద్దరన్న. గద్దరన్న చివరి పాట అనలేము. ఇందాక సూర్యమన్ అన్నట్టు మేమే కాదు, ప్రజలంతా ఎక్కడైతే అణిచివేత ఉండి తిరుగుబాటు చేస్తారో వాళ్ళే గద్దరు వారసులు. దానికి గద్దరన్న రాసిన పాటకు గద్దరన్న ఫౌండేషన్ నుంచి, ప్రజానికానం నుంచి ఒక జవాబు ఇవ్వదలుచుకున్నాం. మూగబోయిన గొంతులో రాగమెవడు తీసెదరో అనే పాటకు గద్దరన్నకు పాట రూపంలోనే జవాబు ఇవ్వాలనుకుంటున్నాం. ఇవ్వచ్చా? ఈ పాట ఎక్కడైతే అన్నలేడు అన్నప్పుడల్లా మా కళ్ళతోని చూస్తున్నాము గద్దరన్న ప్రతి ఒక్క గుండెలో ఉన్నారని, మా చెవులతోనూ వింటున్నాము ఆయన చేసిన మంచి ఆయన చేసిన పోరుబాట గురించి. అందుకే ఆ మాటలని, ఆ చూస్తున్న వాటిని పాట రూపంలో పెట్టి మీ ముందుంచుతున్నాను. నీకు సావు లేదురో మా అన్న గద్దారన్న, నీ పాట ఆగలే మా నాయన గద్దారన్న, అనగారిన వరగాలకు మేము ఆయుధమవుతాము, అంటరాని కాడ నీ ఆత్మ నవ్వుతాము, నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, మేము పయనమైనమో మా నాన్న గద్దారన్న, అక్కాల చెల్లలాకు మేము అండగుంటాము, తమ్ముడు అన్నలాకు మేము తోడుగుంటాము, విద్యార్థుదారుల్లో మేము వెలుగులైతాము, రైతన్న కూలిలాకు రణరంగమవుతాము, కళకారుల గుండెల్లో మేము కలములవ్వుతాము, నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, గద్దరు గలమైతం మా నాన్న గద్దారన్న, మేధావుల మెదడల్లో పదునైన కత్తులవుతాం, మేధావుల మెదడల్లో పదనైన కత్తులవుతాం, రాజకీయవేత్తలకు రాజీలేని దారులవుతాం, నీ పోరు బాటలో మా అన్న గద్దారన్న, పొలిమేరు జుడతమే మా నాన్న గద్దారన్న, నీకు సావు లేదురో మా అన్న గద్దారన్న, మేము పోరు బాట అయినాం మా నాన్న గద్దారన్న. జోహార్ గద్దరన్నకు. థ్యాంక్ యూ. క్రాంతిదళ వ్యవస్థాపకులు యంగ్ లీడర్ డాక్టర్ సంగం రెడ్డి పృథ్వీరాజ్ గారికి స్వాగతం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. గద్దరన్న రెండు అంశాల మీద, సామాజిక అసమానతల మీద, ఒకటి తర్వాత నాకు తెలిసింది విద్య నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నది.
అడవి నీది గదాయే ఆ ఊరు నీది గదాయే అడవి నీది గదాయే ఆ ఊరు నీది గదాయే అడవి ఎల్లగొట్టిందా ఊరూర వద్దన్నాదాం అడవి ఎల్లగొట్టిందా ఊరూర వద్దన్నాదాం తాతల తాటి తాండా బతుకుతల నరికేసిందా ఎందుకేడుస్తున్నావమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ ఎవ్వరేమన్నారమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ నిన్నెవారేమన్నారమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ కట్టేలమ్ముకునే కాడ కడుపు నమ్ముకుంటున్నావా ఎందుకేడుస్తున్నావమ్మ లంబాడోళ్ళ సెల్లెమ్మ. ఈ పాటలతోటి సామాజిక అసమానతలు ఎట్లా ఉన్నాయనేది చాలా స్పష్టంగా చాలా పాటలు చెప్పింది గద్దరన్న రాసిందే. సో ఈ అసమానతలను రూపుమల్పేటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గద్దరన్న కోరుకున్నటువంటి ప్రజాప్రభుత్వం ఇప్పుడు వచ్చింది. యంగ్ చీఫ్ మినిస్టర్, యంగ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇద్దరి చేతులలో పగ్గాలు ఉన్నాయి. నాకు చాలా నమ్మకం ఉంది. తెలంగాణముల బడులేలేవు ఉన్న బడులకు భవంతు లేదు వానకాలము ఎండకాలము వారం రోజులు సెలవు దినాలే చెట్ల కింద మా పోరగాళ్ళు రా నీడ తిరిగినట్టు తిరుగుతుంటారు పోరలు వస్తే పంతులు రాడు పంతులు వస్తే పోరలు రారు పోరలు పంతులు ఇద్దరు వస్తే రాయనీకే మా సారు గారికి చాకి పీసు లేదో మాయన్నల్లారా చాకి పీసు లేదో మాయన్నల్లారా దగా పడ్డన తెలంగాణము గుండె సప్పుడినుడో మాయన్నల్లారా గుండె సప్పుడినుడో మాయన్నల్లారా. 96లో గద్దరన్న రాసిండు తెలంగాణ బడులు ఎట్లున్నాయని. ఇప్పటికీ దుర్మార్గుడు గత ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో 6000 బడులు తెలంగాణలో బంద్ చేసిండు. ఉస్మానియా రిక్రూట్మెంట్ లేదు. అవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నది. బడులు కూడా విద్యనే ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ది యూనివర్స్ ఏంటంటే హ్యూమన్ సోల్ ఆన్ ఫైర్. ఆ హ్యూమన్ సోల్ ఫైర్కి రావాలంటే ఏంటంటే విద్య రావాలి. ఆ చదువుకున్నారు కాబట్టి ఇక యోగ్యులు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. 10 మందిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక స్థాయికి వచ్చి కూర్చున్నారు. చాలా ఫ్రీ అనిపిస్తుంది. నెత్తి మీదకి వెళ్ళి ఇన్ని రోజుల నుంచి నేను 2001 నుంచి ఈ కేసీఆర్ అనే దుర్మార్గుల మీద యుద్ధం చేస్తున్నాం. కానీ చాలా ఏంటంటే నెత్తి మీదకి పెద్ద బరువు బండదీసి కిందేసినట్టు అయిపోయింది. ప్రజలకు కూడా అట్నే ఉన్నది. ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు నేను. కానీ ఏంటంటే మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. జయరాజ్ గారు ఒక్క 2 నిమిషాలన్న స్వాగతం. గద్దరన్న నేను తెలంగాణ కోసం ఊరు బలపం కట్టుకొని మనుగురు నుండి ఆదిలాబాద్ వరకు కొట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం కర్ఫ్యూ పెడితే తుపాకుల మీదకెళ్ళి నడిచి వెళ్ళిన వాడు గద్దరన్న. అలాంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గద్దరన్న నేను చూశాను చాలాసార్లు. ఆయన విప్లవం కోసం పాడినప్పుడు ఆయన మీద తూటాలు ఎక్కుపెట్టారు. గద్దరన్నని లాఠీలతోటి కొట్టారు. గద్దరన్నని జైల్లో పెట్టారు. చివరికి తను ఏ తెలంగాణ కావాలని కొట్లాడారో ఆ తెలంగాణ గవర్నమెంట్ గడి ముందు 3 గంటలు ఎర్ర టెండర్లో నిలబడ్డాము. కానీ లోపలికి అవకాశం ఇవ్వని ఓ దుర్మార్గమైన వ్యవస్థను కూడా నేను కల్లార చూశాను. గద్దరన్నకు సముచిత స్థానం ఇవ్వాలని మేము అడిగినప్పుడు ఎల్బీ స్టేడియం గేట్లు బద్దలు కొట్టి ప్రజలందరూ దర్శించే విధంగా తీసుకొచ్చిన మహనీయుడు ఆయన. గద్దరన్న కలలు కన్నట్లే ఈరోజు ఏ కవికి కూడా ఏ కళాకారుడికి కూడా ఒక ప్రజాయుద్ధ నౌకకు ఎలాంటి జన్మదిన వేడుకలు జరగాలనో అంత అత్యున్నతంగా జరుగుతున్న ఈ ఉత్సవాన్ని నిజంగా గద్దరన్న చూస్తే తన జన్మదినం ఎంత గొప్పగా ఉండేవాడు. అన్నా నీ ఆశల కోసం నడుస్తాం, నీ పాటలై పాడుతాం, నీ ప్రశ్నలపై పోరాడుతాం, నీ ఆశయాలకు ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ అవకాశం గద్దరన్న చనిపోయినప్పుడు చూస్తే లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం ఒక పక్క, జై భీమ్ జై భీమ్ జై భీమ్ ఒక పక్క, బుద్ధం శరణం గచ్చామి అని ఒక పక్క, అలాంటి ఒక వేదిక మీద బౌద్ధ పద్ధతిలో ఈరోజు తన జన్మదిన వేడుకలు జరగటం గర్వకారణం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు. కూనమనేని సాంబశివరావు గారి శుభ ప్రసంగం అపేక్షమాణం. స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా గద్దరన్నకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఘనమైన నివాళి అర్పిస్తూ ఉన్నాను. గద్దరన్న అంటే ఆయన మాట ఒక తోట, ఆయన అడుగు
ఒక చిందు వేస్తే అది ఒక పిడుగు, ఆయన పాట పాడితే అది నిప్పుల రాగం. అటువంటి గద్దరన్న దాదాపు ఆ కాలానికి ఈ కాలానికి సంధానకర్తలాగా ఉన్నారు. నాకు తెలిసి తెలుగు సాహిత్యంలో చాలా చాలా గొప్పవాళ్ళు ఉన్నారు. చాలామంది ప్రజా గాయకులు ఉన్నారు, వాగ్గేయకారులు ఉన్నారు, అదేవిధంగా అలాగే ఆధునిక పాటగాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అందరికీ ఒక సంధానకర్తలాగా గద్దర్ ఉన్నారు. శ్రీ మగ్దుం మొహిద్దీన్, దాశరథి, కాళోజీ, ఇటువంటి అనేక మందిని కలబోస్తే ఏ రూపం ఎలా ఉంటుందో వారందరి రూపం మన గద్దర్ అన్న. అందరినీ తనలో ఇముడ్చుకున్న ఒక నాయకుడు, గాయకుడు, పాటగాడు, కళాకారుడు, ఉద్యమకారుడు, విప్లవకారుడు, ప్రజల కోసం తుదికంటూ నిలబడి శ్వాసను వదిలినటువంటి అసలైన ప్రజానాయకుడు మన గద్దరన్న. నేను మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ. నమస్కారం. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మీ అందరి చప్పట్ల మధ్య సాదర స్వాగతం. జై గద్దరన్న. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి నీ గోరి కడతం కొడుకు నిజాం సర్కార్ అనేటువంటి ఉద్యమ స్ఫూర్తి కలిగిన కరీంనగర్ జిల్లాలో పుట్టిన బిడ్డగా, గద్దరన్న అభిమానిగా ఈరోజు వారి జయంతి పురస్కరించుకొని మరొక ఉద్యమకారునిగా, అంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రావాలంటే 50 ఏళ్ళలో వచ్చేది కదా, 78 ఏళ్ళలో వచ్చేది. ఆ ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి నాయకులుగా ఈరోజు వచ్చారు. నేను వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, ప్రభుత్వంలో భాగస్వామిని అయినప్పటికీ కూడా ఒక నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి కరీంనగర్ జిల్లా గడ్డ నుంచి వచ్చిన కాబట్టి నేను వారికి ఒక విజ్ఞప్తి. ఇవాళ మీరు జయంతి వేడుకల్ని ప్రభుత్వ పరంగా చేస్తూ ఉన్నారు. మళ్ళొక జయంతి నాటికి గద్దార్ పురస్కార్ పేరు మీద ఒక మంచి కళాకారుణ్ణి ఆదరించే విధంగా, జీవకళలు మళ్ళీ బతికుండే విధంగా ఒక నగదు బహుమతి, మీ నిర్ణయం, మీ పెద్ద మనసు, మీరే నిర్ణయం, నగదు బహుమతి చెప్పి ఒక గద్దారన్న పేరుతో ఒక పురస్కారం ఇవ్వాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా తప్పకుండా గద్దార్ గారి యొక్క పోరాటం, మేము 87, 88 విద్యార్థి సంఘ రాజకీయాల్లో గెలిచినప్పుడు మేము దెబ్బలు తిని మేము ఏబీపీ వాళ్ళు మమ్మల్ని కొడితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే ఉల్టా మా మీద కేసు పెట్టేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల స్ఫూర్తి పాట మాకు ఉత్సాహాన్ని నింపియాలా, ఇక్కడ దాకా రాగలిగిన ఒక జోష్ తోటి అనే మాట సందర్భంగా మనగేస్తూ, ఆ పాట రాబోయే సామాజిక తెలంగాణలో మీ యొక్క ఉద్దేశం, మనం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందంటేనే సామాజిక తెలంగాణ, అది డిసెంబర్ 7 అటు ప్రమాణ స్వీకారం జరుగుతుంటే ఇది ప్రజల తెలంగాణ అని మొత్తం ప్రజలందరికీ మొత్తం గేట్లు తెలిసి అందరం కూడా ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ప్రజాపాలన కింద గ్యారంటీల పేరు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం కావచ్చు, అనేక రకాలుగా ప్రజలకు స్వేచ్ఛనిచ్చేటువంటి విధిగా కొనసాగుతున్న ఈ ప్రభుత్వంలో గద్దార్ గారికి, వారి కుటుంబ సభ్యులకు, గద్దార్ అన్న మీ కుటుంబ సభ్యుడే కాదు, తెలంగాణ లేదా ఉమ్మడి రాష్ట్రంలో కూడా వారికి ఉండేటువంటి గౌరవాన్ని మరొకసారి స్మరించుకుంటూ ఈరోజు ప్రభుత్వం తరఫున ఈ యొక్క వేడుకలు నిర్వహిస్తున్నందుకు వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ నమస్కారం తెలుసు. మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ, మీ అందరి సపోర్ట్ల మధ్య వారిని సాధారణంగా స్వాగతిస్తున్నారు. ప్రజా గాయకుడు గద్దరన్నని సంపూర్ణంగా అర్థం చేసుకొని సమసమాజ స్థాపన కోసం తన జీవితం మొత్తాన్ని పాటల రూపంలో బయటికి తీసుకొస్తున్నటువంటి జయరాజ్ గారు, అట్లాగే మనందరికీ తెలిసినటువంటి పెద్దలు గద్దర్ గారితో అనేక దశాబ్దాలుగా సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి జేబీ రాజు గారు, ఇంకా సరే ఇప్పుడే గద్దరన్న పాటల్ని వినిపించినటువంటి విప్లవకారుడు, పృథ్వీరాజ్ గారికి
వేదిక మీద ఉన్నటువంటి మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శంకర్ నాయక్ గారికి, ఇంకా ఇతర పెద్దలందరికీ, మేధావులు చాలామంది ఉన్నారు, ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వ్యక్తులు చాలామంది వేదిక మీద ఉన్నారు. గద్దరన్న జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఈ జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాలని చెప్పి ఆలోచన చేసి జీవో ఇచ్చి అధికారికంగా నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంలో కార్యక్రమానికి విచ్చేసినటువంటి గద్దరన్న అభిమానులకి, ఆయన ఆలోచనలు ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆలోచిస్తున్నటువంటి స్నేహితులకి, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, గద్దరన్న గురించి మధు యాష్కి గౌడ్ గారు ఆయన ఆలోచనల్ని పరిపరి ప్రాంతాలకు ఏ రకంగా తీసుకెళ్లాలో కూడా దగ్గరుండి తీసుకెళ్ళినటువంటి సోదరులు మధు యాష్కి గౌడ్ గారు. అట్లాగే మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా గద్దరన్న జయంతి చేయటం అంటే ఏదో ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేయటం కాదు. గద్దరన్న ఆలోచనల్ని, గద్దరన్న భావజాలాన్ని, గద్దరన్న ఈ సమాజంలో ఏ మార్పు రావాలని కోరుకున్నాడో ఆ మార్పు కోసం చేస్తున్న కార్యక్రమం ఇది. ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దరన్న ఆలోచనలు ముందుకు తీసుకొని పోవటం కోసం, ఆయన భావజాలాన్ని అమలు చేయటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే పాలకులు, ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సమాజంలో ఉన్నటువంటి సమస్యలపైన పెద్దగా దృష్టి సారించకుండా రకరకాలైనటువంటి వారి సొంత స్వలాభం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాలు మనం చూసాం గతంలో. కానీ అటువంటి ప్రభుత్వాలకు భిన్నంగా ఈరోజు సమసమాజ స్థాపన కోసం గద్దరన్న చేసిన ఆలోచనలు అమలు చేయటం కోసం, ఇందిరమ్మ రాజ్యం ముందుంది అని చెప్పడం కోసం ఈరోజు గద్దరన్న గారి ఆలోచనలు తీసుకొని పోవడం జయంతి కార్యక్రమాలు చేస్తాం. ఏ సామాజిక తెలంగాణ నిర్మించాలని ఆయన కోరుకున్నాడో, ఏ ప్రగతిశీల భావాలు కలిగిన తెలంగాణ నిర్మించాలని కోరుకున్నాడో అది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరందరూ కలిసి రావాల్సిందిగా నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. పెద్దలు శ్రీయుత జూపల్లి కృష్ణారావు గారిని శుభ ప్రసంగం అందించవలసిందిగా మీ అందరి చప్పట్ల మధ్య సాదర స్వాగతం. గద్దర్ గారి గురించి చెప్పాలంటే ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా ఒడవని కథనే. మహానుభావుడు, మహోన్నత వ్యక్తి. లాఠీలు తూటాలో దెబ్బలు తిని అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చి చివరి రక్తం పొట్టు దాకా తాడిత పీడిత ప్రజల అభ్యున్నతి కోసం, సమసమాజ స్థాపన కోసం అకుంఠిత దీక్షతో మెలిగినటువంటి యావత్ సమాజాన్ని, ఒక్క తెలంగాణనే కాదు యావత్ ప్రపంచంలో తెలుగు జాతి కావచ్చు, భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల వివిధ భాషల్లో కూడా మాట్లాడి యావత్ ప్రజానికాన్ని సంఘటితం చేసి, ఆ సంఘటిత శక్తి ద్వారా ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే 100% గద్దర్ గారి అకుంఠిత దీక్ష, వారి మాట ద్వారా, పాట ద్వారా సమాజాన్ని సంఘటితం చేసి ఆ శక్తి ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. నాకు ప్రత్యేకంగా నాకు కూడా స్ఫూర్తి. ఎందుకంటే 2011 సంవత్సరంలో నేను జిల్లా పాదయాత్ర సందర్భంలో పొద్దున్నే 6 గంటలు వేసి నాకు స్ఫూర్తి ఇచ్చినటువంటి పాట పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం అనేటువంటి పాట. అంటే అలసట లేకుండా యావత్ ఎక్కడికి వెళ్ళినా కూడా, అంటే ప్రజలు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక ఆ పాటనే కాదు, ఎన్నో పాటల ద్వారా, మాటల ద్వారా గొప్ప
ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని జాగృతం చేసినటువంటి మహా వ్యక్తి. మరి ఈనాడు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. నిరాశ నిస్పృహకు లోను కాకుండా 100% గద్దర్ గారి యొక్క ఆలోచనలు అమలు చేయడం కోసం మీ యొక్క ఫౌండేషన్ ద్వారా చేస్తున్నందుకు మిమ్మల్ని కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.